నీ జాబ్ పోయిందా? నీకెలా తెలుసు? తెలుసు. అవునులే, జాబ్ పోయేలా చేసింది నువ్వేకా. అలాంటప్పుడు నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? పాని, ఏంటి అలా మాట్లాడుతున్నావు? తను నీ మదర్. నిన్ను డిస్మిస్ చేయించాల్సిన అవసరం తనకే ఉంటుంది. ఆ రోజు నాలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవద్దు అని నిన్ను వెతుక్కుంటూ వచ్చి చెప్పలేదా? మదరేగా. ఏ మదరైనా అలా చెప్తుందా? అలా చేసినప్పుడు ఇలా చేయడం పెద్ద కష్టమేం కాదు. రే, నిన్ను జాబ్లోంచి తీయించాల్సిన అవసరం నాకేం లేదు. మరి సడన్ గా జాబ్లోంచి తీసేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? వర్క్ చేయనా? ఎక్స్పీరియన్స్ లేదా? నా వల్ల కంపెనీకి లాస్ కూడా ఏం లేదు. మరి ఏ రిమార్కు లేని నన్ను అంత సింపుల్గా తీసేయడానికి కారణం ఏంటి? నాకు తెలుసు. ఆ కారణం నువ్వు. ఏ ఇంట్లో నీ మాట వినట్లేదని, నిన్నేమీ అడగట్లేదని జాబ్ లేకపోతే ఇంట్లోనే పడుంటాను? నువ్వు చెప్పినట్లల్లా వింటానా? నాకు అవసరం లేదురా. ఇప్పుడు నీతో డిస్కస్ చేసే టైం కూడా లేదు. మనం అర్జెంటుగా ఇండియాకు వెళ్ళాలి. ఇండియాకా? ఎందుకు? నీల కోసం. ఓ, అందుక జాబ్ తీయించింది. రే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆ విషయంలో నాకు సంబంధం లేదని చెప్పాను. నీల ప్రమాదంలో ఉంది. అసలెవరా నీలా? తనకు నీకు ఏంటి సంబంధం? ఇంట్లో ఉన్న కొడుకు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు గాని ఎక్కడో ఇండియాలో ఉన్న ఆ నీల గురించి నీకేంటి అంత ఇంట్రెస్ట్? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. బయలుదేరు. ఎన్ని రోజులు దాచిపెడతావు? నాకు ఈ రోజు నిజం తెలియాలి. చెప్పగలిగిందైతే ఎప్పుడో చెప్పేదాన్ని. అక్కడ నీల పెద్ద ప్రమాదంలో ఉంది. తనని కాపాడుకోవాలి. నా కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడు కూడా నీలో ఈ తపన లేదు. నేను నరకం అనుభవిస్తున్నా, నీ కంట్లో తడి లేదు. కానీ ఇప్పుడు కళ్ళల్లో నీళ్లు, మాటల్లో వణుకు. ఎవరా నీలా? నీకన్నా ముఖ్యమైన మనిషి. చాలా నా కన్నీళ్ళ కారణాలు చెప్తూ కూర్చుని టైం లేదు. అక్కడ నీళ్ళ ప్రమాదంలో ఉంది. కాపాడాల్సిన బాధ్యత మనకుంది. నువ్వు వస్తున్నావా లేదా? వాణి, సే yes or no. నాకన్నా నీకింకెవరో ఎక్కువ అన్న తర్వాత ఇంకా నీతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు. నేను రాను. చివరిసారిగా అడుగుతున్నాను. నువ్వు ఒక్కర్లేదని చెప్తున్నానుగా.
జాబ్ పోయింది. ఈ టైంలో మీరు కూడా వదిలేసి వెళ్ళటం. నేనెక్కడ వదిలేశాను మైథిలి? విన్నావుగా, వాడే వదిలేశాడు. ప్రాబ్లం ఏంటో చెప్తే కన్విన్స్ అవ్వచ్చు కదా. కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. బాయ్ మైథిలి, టేక్ కేర్. నేనొచ్చే వరకు నీ భర్తను జాగ్రత్తగా చూసుకో. ఎటెల్లాలో తెలియట్లేదు. నేను కోరి తెచ్చుకున్న కష్టాలే ఇవి. నా కష్టాలు నీకెందుకు బాలు? నువ్వు ఇంటికి వెళ్ళిపో. జరిగింది చెప్పకుండా నా పెళ్లి జరిగిపోయిందన్న నమ్మకంతోనే వాళ్ళని ఉండనివ్వు. నిన్ను ఇడిచిపెట్టి పొమ్మంటావా? నాతో ఉంటే నువ్వు బాధపడతావురా. నువ్వు సంతోషంగా రాంకెట్ని పెళ్లి చేసుకుంటే చూద్దామని వచ్చా. అది జరగలా. ఏమైపోతావో తెలిసి కూడా నిన్నిట్ట వదిలేసి ఎట్ట పొమ్మంటావు? నిన్నిక్కడ ఇడిచిపెట్టిపోవడానికి రాలా. నిన్ను ఇంటిదాన్ని చేసి నీ సంతోషం చూస్తా బతకాలని వచ్చా. ఈ బతుకు నీతోనే, చచ్చే వరకు నీ అంటే ఉంటా. నీ పక్కన నడవలేకపోయినా నీ వెనక నీడలా ఉంటా. బాలు, నన్ను వెళ్ళిపోమని చెప్పమగ్నేలా. ఈ విషయం గురించి వదిలిపెట్టు. ఇప్పుడు మనం ఎడకపోవాలో ఆలోచించు. సరే పద. పద. హైదరాబాద్ 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 బాబు, హైదరాబాద్ బాబు, హైదరాబాద్. హైదరాబాద్ 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 బాబు, హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్. ఏందిరా బాబు, ఈరోజు గిరాకీ తగలట్లేదు. హైదరాబాద్ హైదరాబాద్. బాలు, మనం హైదరాబాద్ వెళ్ళిపోదామా? హైదరాబాదా? అవును బాలు. మేడం, మీరు హైదరాబాద్ వెళ్ళాలా? అవునండి. ఎంతమంది ఉన్నారు? ఇద్దరం. రండి మేడం, కూర్చోండి. రండి సార్. పదా.
ఎరా బయలుదేరారా? అంతా మీరు చెప్పినట్టే చేశాను సార్. సరుకు భద్రంగా వస్తుంది. ఎక్కడా ఏ ఇబ్బంది ఉండదు. వెరీ గుడ్. వాళ్ళకి అనుమానం రాకుండా జాగ్రత్తగా తీసుకురా. అర్థమైందా? మీరంతగా చెప్పాలా సార్? చాలా జాగ్రత్తగా వస్తుంది. త్వరగా వచ్చేయండి. సాయంత్రం కల్లా సరుకు మీ ముందుంటుంది సార్. సర్లే, జాగ్రత్తగా రండి. ఉంటాను. బావా, నేల వచ్చేస్తోంది. మన కారులో మన కోసం తనకి తెలియకుండానే వచ్చేస్తోంది. వస్తుందని తెలుసు. నీలంటే తులసికి ప్రాణం రా. తనొచ్చేసరికి తన వాళ్లందరినీ తన కళ్ల ముందుంచాలి. తులసి మొహంలో సంతోషం చూడాలి. ఎదుటి వాళ్ల మొహంలో సంతోషం చూడాలేనని కొత్త కాన్సెప్టు నాకు అర్థం కావట్లేదు బావా. నువ్వేంటి అలాంటి కోరికలు కోరటం ఏంటి? ఏంటో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు పులి జింక తల నిమురుతుందా? పాము పడగ నీడనిస్తుందా? నాకేం అర్థం కావట్లేదు బావా. ప్రేమిస్తే పులి కూడా పిల్లైపోతుందిరా. నా తులసి ప్రేమ నన్నిలా మార్చేసింది. మరి ఇంత ప్రేమ ఉన్నవాడివి తులసికి ఎందుకు దూరం అయ్యావు? అసలు నీలకి తులసికి సంబంధం ఏంటి? ఆ నీల పెళ్లి నువ్వే ఆపాల్సిన అవసరం ఏంటి? అది చాలదన్నట్టు నీలనిక్కడి దాకా రప్పించవలసిన అవసరం ఏంటి? ఎక్కడో క్లారిటీ మిస్ అవుతోంది బావా. అసలు క్లారిటీ లేకుండా పనిచేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఐ వాంట్ సమ్ క్లారిటీ. ఏదైనా తెలుసుకోవాలనుకోవడం మంచి అలవాటు, కానీ తెలియకూడని విషయాలు తెలుసుకోవాలనుకోవడం ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం. చేసే పని మాత్రమే ఆలోచించు. ఎక్కువ ఆలోచిస్తే నేను నీ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. వద్దులే బావా, మనిషి ఆలోచించడం కూడా తప్పే అన్న విషయం ఇప్పుడేగా అర్థమైంది. నేలొచ్చేస్తుంది, రిసీవ్ చేసుకోవాలి. వస్తానే. అమ్మో, నీల నా తులసి నీడ. మీరనుకున్నది అయ్యిందిగా, ఇంకా ఎందుకు మొహాలు అట్టు పెట్టి కూర్చున్నారు? ఈ ఇంటికి దానికి ఏ సంబంధం లేదు. మీ పనులు మీరు చూసుకోండి. ఊరు గాని ఊరిపోయి ఎట్టుందో ఏందో. ఎట్టుంటే నీకెందుకు? దాని గురించి మాట్లాడటం కాదు, కనీసం ఆలోచించినా నేను ఒప్పుకొని చెప్తున్నా. అమ్మాయి వచ్చింది.
ఎన్నాళ్ళకొచ్చావే? వస్తున్నానని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఒరే ఒరే బసవా, మీ చిన్నమ్మరా తులసి. చిన్నమ్మా, మీ చిన్నత్తే. కోడలు. ఏమా తులసి, ఎన్నేళ్ళైందమ్మా నిన్ను చూసి? ఎన్నాళ్ళ గుర్తుకొచ్చావా? అట్లా గుడ్లప్పకి ఇచ్చొస్తావే, ఇంట్లో తీసుకెళ్ళు. ఎప్పుడు తిందో ఏమో. అయ్యయ్యో, రామ్మా రా. ఇదిగో ఇక్కడే, చిన్నప్పుడు నువ్వు ఇక్కడే ఆడుకునేదానివి. నీకవన్నీ గుర్తున్నాయా? చిన్నమా, వెళ్ళి కుర్చీ తీసుకురా. అక్కర్లేదు అక్క. నీలెక్కడా? ఇంకెక్కడ నేలా? ఈ ఇల్లు వాకిలి ఊరు వద్దనుకుని నీలాగే వెళ్ళిపోయింది. ఓ డబ్బర్ తోట లేచిపోయింది. రేయ్ నోర్ముయ్! ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? వెళ్ళిపోయింది. ఎవరి వల్ల వెళ్ళిపోయింది? దాని ఇష్టాన్ని కాదని నువ్వెవరికో ఇచ్చి చేయాలనుకుంటేనేగా వెళ్ళిపోయింది. నీలా వెళ్ళలేదు, నువ్వే వెళ్ళేలా చేశావు. వెళ్ళిన చెల్లెలు ఏమైందో ఎక్కడుందో అని నువ్వు ఆలోచించావా? నీ ఇష్టాన్ని కాదందని బంధాన్ని కూడా కాదనుకున్నావు, అంతేగా? అక్క, నీలెక్కడా? నువ్వు చెప్పినట్టే జరిగింది కదమ్మా. నీలకి రామకృష్ణకి పెళ్ళైపోయింది. జరిగింది, పెళ్ళైపోయింది, అన్నీ ఊహలే. వాస్తవం మాత్రం తెలీదు. కనీసం తెలుసుకోవాలని ప్రయత్నించారా? తెలుసుకోవాల్సిన వాళ్ళే తెలుసుకోవట్లేదు. మాకెట్టా తెలిసిద్ది చిన్నత్త? కనీసం ఫోన్ చేసైనా కనుక్కున్నారా? వాళ్లే చేస్తారు కదా అని ఎదురు చూస్తున్నావమ్మా. చెయ్, ఫోన్ చెయ్. నీల ఫోన్ కలవట్లేదత్తా. నీల కాకపోతే వాడికి చెయ్యి. వాడి పేరేంటి? రామకృష్ణ కదూ, ఆ కుర్రాడికి చెయ్యి. రింగ్ అవుతుంది. హలో రామకృష్ణ, మీరా? ఎలా ఉన్నావు? నీలెలా ఉంది? మాట్లాడమేంటి రామకృష్ణ? నీలెలా ఉంది? నీలెలా ఉండడం ఏంటి? అదేంటి, నీల నీ దగ్గర లేదా? అంటే అది తను నా దగ్గర లేదు కదూ. ఒక ఆడపిల్ల నిన్ను నమ్మి నీకోసం తన వాళ్ళందర్నీ వదులుకొనొచ్చింది. తన నమ్మకానికి అండగా నిలబడలేకపోయావు, అంతేగా? అంటే అది అసలేం జరిగిందంటే, అదే ఇది వద్దు.
మీకు పెళ్ళయిందా లేదా? చేసుకోవాలనుకున్నాం కానీ ఏ ప్రశ్నకి నీ దగ్గర పూర్తిగా సమాధానమే లేదు. మగాడంటే మాయేనా? అంత దూరం నీకోసం వచ్చిన ఒక అమ్మాయి చేపట్టుకుని 7 అడుగులు నడవలేకపోయావా? నీల నీకోసం అంతగా ఫైట్ చేసిందంటే నువ్వెంత గొప్పవాడివో అనుకున్నాను. నువ్వు అందరిలాంటి వాడివే అన్నమాట. అది కాదండి, అసలు ఏం జరిగిందంటే... అవసరం లేదు, అర్థమవుతోంది. నిన్ను నమ్మి వచ్చినందుకు నీలని రోడ్డు మీద నిలబెట్టావు. అదేగా నువ్వు చెప్పేది. మగాడంటే నమ్మిన వాళ్ళ కోసం నిలబడేవాడు, నీలా వదిలేసేవాడు కాదు. మా నీలా ఓ వేస్ పెలోని ప్రేమించింది. అయ్యో అది కాదండి, ఒకసారి నేను చెప్పేది ఫోన్ పెట్టేయ్. హలో హలో ఇందుకే ఇట్టా జరుగుద్దనే వద్దన్నా.